హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కనుమరుగవుతున్న అనకాపల్లి బెల్లం తయారీ విధానాన్ని చూసి తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. చెరుకు పంట చేతికి వచ్చిన తర్వాత ఈ విధంగా నేల నుండి వేరు చేస్తారు. దీన్నే రైతు భాషలో తోట కొట్టడం అంటారు. ఒకప్పుడు చెరుకు పంట బాగా దిగుబడి ఉండేది, కానీ వాటికి తెగులు సోకి బాగా దిగుబడి తగ్గిపోయింది. దానివల్ల రైతులు చాలా మంది చెరుకు పంటను వేయడం మానేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే చెరుకు పంటను పండిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పంటకు కొంచెం కనుమరుగు అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఈ విధంగా చెరుకును దోస్తారు. చెరుకును దూసి క్లీన్ చేసి దాన్ని కట్టలు కట్టి నేరుగా క్రషర్ దగ్గరకు తీసుకుపోతారు. చూశారు కదా చెరుకు రైతు కష్టం. ఈ విధంగా కట్టలను మోసుకొని పోయి చెరుకును క్రషర్ దగ్గర పడేసి తర్వాత చెరుకును ఆడాలి. ఈ విధంగా క్రషర్లోని చెరుకును పెట్టి చెరుకు రసంను వేరు చేస్తారు. చూడండి ఒకసారి. ఇది పాత పద్ధతే. ఈ క్రషర్ దగ్గరికి పిల్లల వాళ్ళని తీసుకురాకూడదు. కొంచెం చేతులు దూరంగా ఉంచి చెరుకును ఆడాలి. ఎందుకంటే ప్రమాదకరమైన మిషనరీయే. ఈ క్రషర్ మొత్తం పెద్ద పెద్ద పళ్ళ చక్రాలతో ఒకదాని మీద ఒకటి ఆధారపడి హై ప్రెషర్తో చెరుకు నుండి రసాన్ని వేరు చేస్తాయి. ఆ రసాన్ని వేరు చేసే విధానం ఒకసారి ఈ క్రషర్ రూపంలో చూడండి. ఇక్కడ చెరుకులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి, లేకపోతే చెరుకులతో పాటు చేతులు లాగేసే అవకాశం ఉంది. క్రషర్ దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు స్వచ్ఛమైన చెరుకు రసం ఏ విధంగా వేరు చేయబడుతుందో చూడండి. ఇది స్వచ్ఛమైన చెరుకు రసం. ఈ విధంగా చెరుకు రసం వేరు చేయబడిన తర్వాత ఒక కుండీలో చూడండి అలా కిందకి పోతుంది. అదిగో ఒక పెద్ద కుండీ, సిమెంట్తో తయారు చేసిన కుండీలోకి చెరుకు రసాన్ని పూర్తిగా స్టోరేజ్ చేయబడుతుంది. దీని రసం కుండీ అంటారు. అదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అందులో నింపబడుతుంది. అది పూర్తిగా నిండిన తర్వాత మళ్ళీ బెల్లం పాకం ఆడే కణంలోకి తీసుకుపోతారు. చూసారు కదా చెరుకు విప్పు ఏ విధంగా బయటకు వస్తుందో. దీన్ని మళ్ళీ ఎండబెట్టి అదే బెల్లం తయారీ విధానంలో వంట చెరుకుగా కూడా వాడతారు. చూశారు కదా చెరుకు విప్పుని పెద్ద కొల్లాల్లో వేసుకొని వెళ్ళి దీన్ని బాగా ఎండ తగిలే ప్లేస్లో ఎండబెడతారు. ఇది ఎండిన తర్వాత మళ్ళీ బెల్లం తయారీ విధానంలో వంట చెరుకుగా దీన్నే వాడతారు. వాళ్ళు అక్కడ క్రషర్ ఆడుతుండగా వీళ్ళు ఈ పెనాన్ని సిద్ధం చేస్తున్నారు. దీన్ని జాకిల్ సిస్టంతో పైకి లేపి ఆ పొయ్యి మీద అమరుస్తున్నారు. చూడండి, ఒకప్పుడు దీన్ని కర్రలతో పైకి లేపి 6 మనుషులు పట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు జాకీ సిస్టం రావడం వల్ల కొంచెం రైతుకి ఈజీగా తయారైంది. కుండీలోకి చేరుకున్న చెరుకు రసాన్ని మొత్తం ఇప్పుడు ఈ పైపు సహాయంతో ఆ పెనంలోకి, బెల్లమాడే పెనంలోకి తీసుకెళ్తారు. చూడండి, చూస్తున్నాను.
సాక్షే గుచ్చుకుంది పొయ్యి కన్న లేకుండా అగ్గి బయటకు రాకుండా బుగ్గుతోని పొయ్యి చుట్టూ ఈవిడ ఈ విధంగా క్లోజ్ చేస్తుంది. ముందు రోజు పాకం ఆడిన వాళ్ళు ఏం చేశారంటే ఆ సొంగను తీయకుండా అలా వదిలేశారు. దీన్ని వాళ్ళు తీసుకెళ్లి బయటపడేశారు. పొయ్యి వెలిగిస్తారు. పొయ్యి వెలిగించిన తర్వాత దాదాపు 3 గంటల పాటు ఆ చెరుకు ఏదైతే ఇందాక చెరుకు పిప్పు ఉందో ఆ చెరుకు పిప్పు బాగా ఎండబెట్టిన చెరుకు పిప్పుతోని ఆ పొయ్యిని 3 గంటల పాటు బాగా మండిస్తారు. చెరుకు రసం కుండీ నుండి పెనంలోకి చేరుకోవడం దాదాపు పూర్తయింది. ఇంకా ఆ గొట్టాన్ని తీసేస్తారు చూడండి. ఆ ఈ పొయ్యిలో వంట చెరుకు పెట్టే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఉంది కదా అని చెప్పేసి ఒకేసారి ఎలా ఎక్కువ వేసేయకూడదు. చాలా జాయిగా మెల్లగా దాదాపు 3 గంటల పాటు సరిపడినంతగా వంట చెరుకు కిందన ఉంచాలి. అది మండి ఈ చెరుకు రసాన్ని బాగా మరగబెట్టి దశల వారీగా బెల్లాన్ని తయారు చేస్తుంది. ఆ తయారు చేసే విధానం కూడా చూడండి. పెనం వేడెక్కిన తర్వాత చెరుకు రసం ఒక విధమైన సౌండ్ వస్తుంది మొదట్లో. అది మనం దగ్గరుంటేనే కానీ అబ్జర్వ్ చేయలేము. ఇది ఈ విధంగా ఉంటే పొయ్యి మొత్తానికి ఆక్సిజన్ అందించేది అంటే గాలిగంధ అంటారు దీన్ని. ఈ విధంగా ఈ గాలిగంధ ద్వారా ఆ వంట చెరుకుకి ఆక్సిజన్ వెళ్ళి వంట చెరుకుని బాగా మండించేటట్టు తయారు చేస్తుంది. ఈ గాలిగంధ ద్వారానే ఆ పొయ్యి మొత్తానికి గాలి అందుతుంది. ఆ పొయ్యికు కింద నుండి ఈ పొగ్గొట్టానికి కనెక్షన్ ఉంటుంది. ఈ పొగ్గొట్టం ద్వారానే ఆ పొయ్యిలో మండిన పొగ మొత్తం బయటకు పోతుంది. రసం కొంతసేపు మరిగిన తర్వాత దానిపైన సొంగలాంటి పదార్థం ఏర్పడుతుంది. దాన్ని ఆ జిప్పు సహాయంతో దేవి ఆ డ్రమ్ములో వేశారు చూడండి ఒకసారి. అదిగో ఇది పందులకు వాడతారు. చెరుకు రసం కొంతసేపు మరిగిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. దీని వీళ్ళు ఏమంటారంటే రెప్ప కొట్టడం అంటారు. దీని వాసన కూడా చాలా మధురంగా ఉంటుంది. చూసారు కదా, చూడడానికి చాలా అందంగాను చాలా బాగుంటుంది చూడడానికి. ఇది దగ్గర నుంచి చూస్తే ఆ మజానే వేరు. ఈ రెప్ప కొట్టడం ఇప్పుడు క్లారిటీగా చూడొచ్చు మీరు. దీన్నే రెప్ప కొట్టడం లేదా మెట్ట కొట్టడం అంటారు. చూశారు కదా, ఈ విధంగా తెడ్డుతో ఆ చెరుకు రసాన్ని మరిగిస్తూ అనేక సార్లు కలుపుతూ ఉంటారు. ఈ విధంగా కలపడం ద్వారా చెరుకు రసం మాడిపోకుండా ఒక దగ్గరే ఉండిపోకుండా క్వాలిటీగా తయారవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే తెడ్డు కాకుండా చంద్రకళ బల అని కూడా అంటారు. రైతు పండించే బెల్లం ఎప్పుడూ తీగా ఉంటుంది, కానీ రైతు బతుకు ఎప్పుడూ చేతుగానే ఉంటుంది. ఈ విధంగా తెడ్డుతో ఆ రసాన్ని అనేక సార్లు కలుపుతూ ఉండాలి. ఇది ఆవదం ఎందుకు వేస్తారంటే మరుగుతున్న రసం పొంగిపోకుండా కొంచెం క్వాలిటీగా రావడం కోసం వేస్తారు.
ఆ బెల్లం పాకానికి వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నారా రైతు, ఒకసారి చూడండి. రసం బాగా మరిగిందా లేదా, దించేయచ్చా దించవసరం లేదా అని చెక్ చేసుకుంటున్నారు. బెల్లం పదును సరిపోయిందా లేదా అనేది ఈ పాకాన్ని చల్లనీళ్ళలో వేసి ఈ విధంగా తిప్పుతారు. చూసారు కదా, చూడండి ఎలా చెక్ చేస్తారో. అదిగో ఆ విధంగా చూస్తారు. మొదటిగా తీసింది దేవుడికి పెట్టారు, అది రైతు ఆనవాయితీ. రెండోసారి మళ్ళీ పాకం పదునుకు వచ్చిందో లేదో చెక్ చేస్తున్నారు. ఇదిగో చూడండి, ఈ విధంగా చాక్లెట్ లాగా కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు వాళ్ళకి చేతికి తెలుస్తుంది మాట పదునుకు వచ్చిందో లేదో, పాకం దించేయాలా దించకూడదా అనేది ఒకసారి చూసుకుంటారు. ఇంకొంతసేపు ఉంచాలనిపిస్తే ఉంచుతారు మాట. మళ్ళీ పెనాన్ని జాకీల సహాయంతో పైకి తేల్చి వెనక్కి లాగేస్తారు. జస్ట్ అలా లాగితే సరిపోతుంది. ఇది ఒకప్పుడు బడ్డెనగా ఉండేది, కానీ ఇప్పుడు ఈజీగా తయారైంది. ఈ పొయ్యి బాగా వేడిగా ఉంటుంది. కొంచెం ఇది పూర్తి చల్లారే వరకు పిల్లలు వాళ్ళే కూడా రాను. ఆ బెల్లం ఎత్తడానికి బెల్లం బొట్టలను సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా క్లీన్ చేసిన గోనె సంచులతో ఆ బుట్టలకి తొడుగుతారు, అందులోనే బెల్లం వేస్తారు. అయితే ఇవి ఒకప్పుడు వెదురు కర్రలతో తయారు చేసిన బుట్టలు ఉండేవి, కానీ ఇప్పుడు బకెట్లు వచ్చాయి. ఇలా దించిన పాకాన్ని మళ్ళీ ఆ తెడ్డుతో అలా పలుమార్లు కలుపుతూ ఉండాలి. చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి. ఒక దగ్గర స్టక్ అయిపోకుండా అలా కలుపుతూ ఉండాలి. చూడండి అయితే ఎలా కలుపుతున్నారు. ఇంకా బెల్లం చల్లారలేదు, చూసారు కదా, అలాగా పలుమార్లు ఆ తెడ్డుతో కలుపుతూ బెల్లం ఇదిగో చూడండి, మెల్లగా బెల్లం చల్లారడం మొదలవుతుంది. పాకం చల్లారిన తర్వాత ఆ పాకాన్ని మొత్తం బుట్టలకు ఎత్తడానికి వీలుగా ఒకవైపు ఏదో ఒక వైపు లాగుతారు, పెనానికి మధ్యలో ఉండిపోకుండా. చూసారు కదా, చూసారు కదా, బెల్లం గట్టిపడింది. ఇప్పుడు ఆ బొరుగులతో బెల్లాన్ని ఒక దగ్గరికి చేర్చి అది బుట్టలకు ఎత్తడం ప్రారంభిస్తారు. చూడండి, ఓకే, అలా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.